బ్రేకింగ్ చూస్తున్నాం. సీట్ల షేరింగ్ పై టీడీపీ జనసేన అధినేతలు దూకుడు పెంచారు. కాసేపట్లో చంద్రబాబు పవన్ సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఉండవల్లికి చేరుకున్న ఇరు పార్టీల అగ్రనేతలు సీట్లు ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించనున్నారు. సీట్ల షేరింగ్ పై టీడీపీ జనసేన అధినేతలు దూకుడు పెంచారు. కాసేపట్లో చంద్రబాబు పవన్ సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఉండవల్లికి చేరుకున్న ఇరు పార్టీల అగ్రనేతలు సీట్లు ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించున్నారు. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిలక్ అందిస్తారు. తిలక్, చెప్పండి. కిరణ్మయి, మరి కాసేపట్లో తెలుగుదేశం జనసేన అధినేతలు ఇరువురు భేటీ అవుతున్నారు. అయితే ఉండవల్లి నివాసానికి చాలా రోజుల తర్వాత చేరుకున్న కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు చేరుకున్నారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా సీట్ల సర్దుబాటు అంశంపై కూడా చర్చకు వచ్చేసింది. ఇప్పటికే పలుమార్లు సమావేశమైన చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఈసారి ఆ కసరత్తు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ ఒక అవగాహనకు వచ్చారు. గత కొన్ని రోజులుగా చంద్రబాబు హైదరాబాద్ నివాసంలోనే ఉండి తెలుగుదేశం పార్టీ జనసేనకు ఏ విధంగా సీట్లు సర్దుబాటు అంశంపై కూడా వాళ్ళు తీవ్ర కసరత్తు చేశారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఇరు పార్టీల అధినేతలు కూడా మంగళగిరిలో జనసేన అధినేత మంగళగిరిలో ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత ఉండవల్లి నివాసానికి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. వీరిద్దరూ కూడా మరి కాసేపట్లో భేటీ అవుతున్నారు అని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఉండవల్లి నివాసానికి కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా చేరుకున్నారు. అచ్చెన్నాయుడు కూడా కొద్దిసేపటి క్రితం ఆయన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారని కన్ఫర్మ్ చేశారు. అయితే ప్రధానంగా ఈ ఇరువురి అధినేతల మధ్య జనసేనకు తెలుగుదేశం పార్టీ ఏ సీట్లు సర్దుబాటు అంశం కూడా వీరిద్దరి మధ్య చర్చకు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఈ సీట్లు అంశం కూడా అధికారికంగా ప్రకటించపోయినప్పటికీ కూడా ఇంకొక ఈ నెల 14వ తేదీన 15వ తేదీన కానీ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 14వ తేదీన ఈ సీట్ల అంశం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది అని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఈరోజు ఈ ఇరువురు పార్టీల అధినేతలు కూడా ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒక ఛార్జ్ షీట్ను రూపొందించారు అని తెలియవస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలపై కూడా ఒక ఛార్జ్ షీట్ ప్రకటించాలి అని చెప్పేసి రెండు పార్టీలు కూడా ఆలోచన చేస్తున్నాయి. ఈ అంశాలు కూడా వీరిద్దరి భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నిన్న రాత్రే మంగళగిరికి చేరుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం చేరుకున్న చంద్రబాబు అసలు చంద్రబాబు షెడ్యూల్ ఈ రోజు లేదు. రేపు నేరుగా ఆదిలాబాద్ సభలకు ఆయనకు వెళ్ళాలి. అయితే పవన్ కళ్యాణ్తో సమావేశం ఉన్న కారణంగానే ఆయన ఈరోజు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. వీరిరువురు కూడా హైదరాబాద్లో గత 2 రోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్లో కూడా వీరిద్దరూ సీట్ల సర్దుబాటు అంశంపై చర్చించుకున్నట్లు మనకి అతి ముఖ్యమైన సమాచారం, అంత విశ్వసనీయమైన సమాచారం ఉంది. కిరణ్మయి, అయితే తిలక్, ఈ భేటీ తర్వాత సీట్ల సర్దుబాటు అనేది ఒక కొలికొచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పటికే సీట్ల సర్దుబాటు అయిపోయింది. ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ జనసేనకు 25 నుంచి 28 సీట్లు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే జనసేన ఇంకా ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా దాదాపు 28 సీట్లుకి ఒప్పందం జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా జనసేనకు దాదాపు 25 నుంచి 30 సీట్ల మధ్యనే వారికి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జనసేన వర్గాలు చెప్తున్నాయి. తిలక్, పవన్ కళ్యాణ్ 1/3 సీట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 25 నుంచి 30 అంటే పవన్ కొలికొచ్చే అవకాశం ఉంటుందా ఈ డిస్కషన్ లో? కిరణ్మయి, పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా 1/3 సీట్స్ అనేది అసెంబ్లీ వాటికి సంబంధించి ఆయన ఎప్పుడు డిమాండ్ చేయలేదు. ఆయన డిమాండ్ చేసింది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వాటిల్లోనూ 1/3 సీట్లు అడుగుతాము, 1/3 సీట్లు డిమాండ్ చేస్తాము అని చెప్పేసి ఆయన చెప్పారు. కానీ అసెంబ్లీ సీట్లలో ఆయనకున్న బలం, ఆయనకి పూర్తిగా అవగాహన ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన బలాన్ని మించి ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రకటన చేయలేదు. అయితే గతంలో ఆయన పోటీ చేస్తున్నప్పుడు 15% ఓట్లు మించి వచ్చిన స్థానాల్లోనే ఆయన కోరటం జరిగింది. ఆ స్థానాలను ఆయన మాకు జనసేనకు
పోటీ చేస్తాము అని చెప్పేసి జనసేనకు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆయన ఎప్పుడు కూడా 1/3 సీట్లు అసెంబ్లీ స్థానాలకు ఆయన ఎప్పుడు కూడా 1/3 సీట్స్ అడగలేదు. రైట్ తిలక్, థ్యాంక్ యూ.